ఆంధ్రప్రదేశ్లో చాలా మంది దళితులు మెజారిటీ శాతం జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారు. ఇది ఇప్పుడు కాదండి, వాళ్ళ నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కూడా దళితులు ఎక్కువ శాతం అటు కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం అనేది 100% వాస్తవం, అందరికీ తెలిసిందే. ఒక 2024లో మాత్రం మాలాంటి వాళ్ళు ఎంతో మంది గట్టిగా కృషి చేసి అక్కడి నుంచి దళితుల నుంచి కొద్ది మందిని వీళ్ల నిజ స్వరూపం తెలియజేసి బయటికి తీసుకురాగలిగాం. అయితే ఇప్పటికే ఉంది కదా, అది దళితులు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్, ఎవరిని అడిగినా అదే చెప్తాడు. అయితే మరి అలాంటి దళితులకు ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఆకివీడు వర్సెస్ అనంతబాబు అని పెట్టానండి. నిన్న అనంతబాబు గారి భార్యకి కోర్టు బెయిల్ ఇచ్చింది, ఆమె బయటికి రిలీజ్ అయింది. ఆమె డైరెక్ట్గా మర్డర్ కేసులో ఉంది. అనంతబాబు గారు ఆల్రెడీ మర్డర్ చేసినా నేను ఒప్పుకున్న తర్వాత అదే కేసులో మళ్ళీ సిట్ ఎంక్వైరీ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక. దళితులు తెలుగుదేశం ఓడించడానికి చూస్తారు, మెజారిటీ ఓడించడానికి చూసినా సరే అక్కడ దళితులకు అన్యాయం జరిగిందని సిట్ ఎంక్వైరీ చేస్తే వారు సిట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఈ అనంతబాబు గారే కాదు వాళ్ళ భార్య గారు కూడా ఈ మర్డర్లో ఉన్నారని వారు తేల్చి కోర్టుకేస్తే ఆవిడ బెయిల్ మీద రిలీజ్ అయ్యింది. నాకు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది, కొన్నిసార్లు కోర్టులో వచ్చే తీర్పులు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేశాక అరెస్ట్ అవ్వకుండా బెయిల్ ఇచ్చారు కోర్టు వారు. అలాగే ఇప్పుడు మర్డర్ కేసులో ఉందని చెప్పిన తర్వాత అనంతబాబు గారి భార్య గారు కూడా ఆవిడ బెయిల్ మీద బయటకు అరెస్ట్ అవ్వలేదు ఒక్కరోజు కూడా. కానీ ఆకువీళ్ళలో జగన్మోహన్ రెడ్డిని ఉత్సాహపరచడానికి జగన్మోహన్ రెడ్డి తొత్తులు కొంతమంది రెచ్చగొడితే పాపం అమాయక దళితులు అక్కడ ఆ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు, అది మర్డర్ కేసు కూడా కాదు, అది అటెంప్ట్ మర్డర్ కేసు. కొన్ని సందర్భాల్లో జస్ట్ 324, 326 పెట్టే కేసు అది. ఓకే, మతాల విషయంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళు అరెస్ట్. నాకు తెలిసి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆకివీడు దళితులు ఒక 4 రోజుల కన్నా వెనక్కి వస్తే వాళ్ళ అదృష్టవంతులే. నెల జగన్ గారు ఆయనకి ఓట్లు దళితులు కదా వేస్తారు, దళితులు జగన్కి ఓట్ బ్యాంకే కదా. అలాంటి దళితుల్లో కుర్రోడిని వాళ్ళ భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ భర్తని, ఆ కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు అనంతబాబు గారు. చాలామంది ఇప్పుడు వైసీపీలోనూ కొంతమంది దళితులు ఆయన వెనకేసుకొస్తారు. ఏ కారణంతో చంపాడో తెలుసా? పలానా కారణంతో కారణం ఉంటే చంపేస్తారా? ఒకవేళ తప్పు చేశాడు అనుకుందాం, అప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఫుల్ పవర్లో ఉండాలి గవర్నమెంట్, తప్పు చేస్తే అరెస్ట్ చేయించవచ్చు కదా, పోలీసులతో చెప్పి ఓ 2 దెబ్బలు కొట్టాడు బుద్ధి చెప్పించవచ్చు కదా, లేదా ఏళ్ళే ఒక 2 దెబ్బలు కొట్టి వదిలేయచ్చు కదా ఒకవేళ నిజంగా తప్పు చేస్తే. లేదా ఒక కాలు చెయ్యి ఇరిగినా కూడా పాపం కట్టుకట్టుకున్న భార్య పిల్లలు పోషించుకుంటాడు, చంపేస్తారండి. ఆ చంపిన కారణంగా కూడా అదే వైసీపీలో ఉన్న చెంచా దళితులు దాన్ని కూడా వెనకేసుకొస్తున్నారండి. పలానా చేశాడు అందుకే చంపేశాడు, చంపేస్తారా? అంటే అలాంటి దరిద్రులు కూడా ఉన్నారు, అలాంటి వెన్నుపూసలేని ఎదవలు కూడా ఆ పార్టీని వెనకేసుకొస్తారు, అది వేరే విషయం. అయితే ఆ రోజున చంపేసిన రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా గట్టిగా మాట్లాడి పోరాడారు. ఎందుకు? జగన్కు ఓటేసే దళితుల కోసం. మీరు ఆలోచించండి, జగన్కు ఓటేసే దళితుల్ని చంపితే జగను చంపిన వాళ్ళేపు నిలబడితే ఓటైన దళితుల కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిలబడ్డారు. ఓటు వేయకపోయినా సరే తప్పది, అలా చంపకూడదు, అతను అరెస్ట్ చేయండి, మేము ఆవిడకి అండగా ఉంటాం, మేము ఆవిడకి అండగా నిలబెట్టుకుంటాం అంటే అది మనం ఇప్పుడు ఎవరిని విమర్శించడం? తెలుగుదేశం పార్టీనా? ఎవరిని సమర్థించడం? ఇదే జగన్ గారిని. ఆలోచించండి బుర్రపెట్టి. నేను ఇలా చెప్తున్నాను కాబట్టి, లేకపోతే నేను మిమ్మల్ని ఏదో మారుద్దామని చెప్పట్లే, నిజం చెప్తున్నాను. గ్రహించినోడికి గ్రహించినంత, బుర్ర ఉన్నవాడికి అర్థమవుతుంది. ఓకేనండి. ఆ రోజు నేను అరెస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు జగన్ గారు. ఇక వాళ్ళ భార్య గారు కూడా ఇందులో ఉన్నారనే విషయం ఎప్పుడు తెలిసింది? జగన్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి సిట్ వేశాక పోలీసులు ఎంక్వైరీలో తేలింది. జగన్ గారికి అప్పుడే తెలిసి ఉంటుంది కదా, ఈ మర్డర్లో ఒక్క అనంతబాబు గారే కాదు వాళ్ళ భార్య గారు కూడా ఉన్నారని వాళ్ళకి అప్పుడే తెలిసి ఉంటుంది కదా. తెలిసినా జగన్ గారు అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయకపోగా అదే అనంతబాబు కోసం బెయిల్ ఇచ్చేయచ్చని చెప్పి సుప్రీంకోర్టులో ఇది దళితుని చంపినోడికి. అదండి రెండోది. మూడోది, ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు వైసీపీ జెండాలతోటి అంటే ఒక టెర్రరిస్ట్ని చంపేసిన ఒక సైనికుడికి ఇచ్చిన వెల్కమ్ అండి. ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక దేశద్రోహునో చంపేసిన సైనికుడిని ఎలా అయితే తీసుకొస్తారో ఆ వేళ జగన్ గారు వైసీపీ ఆయన ఎలా తీసుకొచ్చిందంటే, వైసీపీ దృష్టిలో దళితులు టెర్రరిస్టులు, ఒక దొంగలు, ఒక దేశద్రోహులు. వాళ్ళని చంపితే జగన్ గారు ఇచ్చే గిఫ్ట్ అండి ఇది. అలాంటి జగన్ గారిని వేళ వెనకేసుకొస్తున్నారు. అలాంటి జగన్ గారే దళితులకి మరొక యేసుక్రీస్తు అని చెప్పుకొస్తున్నారు. అదే బుర్ర పనిచేయట్లేదు, అసలు మనకి బుర్ర పనిచేయట్లేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ చనిపోయిన దళితులు ఎవడైతే ఉన్నాడో ఆయన తరపున మాట్లాడిన వ్యక్తి ఈయన.
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే ఉన్నారో అనంతబాబు అహంకారంతో తిరిగి డెడ్ బాడీ పంపించే పరిస్థితికి వచ్చారు. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంతవరకు అతను సస్పెండ్ చేసే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళీ దళిత ఓటు అడగాలంటే ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి అనంతబాబును అరెస్ట్ చేసి నీ పార్టీ మనం ఓడించాలి అని ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏమో మనకు అండగా నిలబడతాడు. పాపం వీళ్ళకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉందా? ఖచ్చితంగా పార్టీ ఆదుకుని ఉంటుంది వాళ్ళని. చనిపోయిన వాళ్ళని ఆదుకున్న తెలుగుదేశం పార్టీ ఏమో దళితులకి వ్యతిరేకి, చంపిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారేమో దళితుల బంధువు. అసలు ఏమి లెక్కండి ఇది? నాకు అర్థం కాదు. నేను ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. ఇది అనంతబాబు సైన్యం అని పెట్టారండి. అందులో ఇగో వాళ్ళిద్దరిదని ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. వేళ ఆకివీళ్ళు దళితులు వీళ్ళ రెచ్చగొట్టిన దానికే కదా వాళ్ళు అక్కడ గొడవ చేసి త్రిపుల్ ఆర్ గారు నాకు జైలు పోయారు. ఏమన్నా ఒక్క లాయర్ని పెట్టాడా జగన్? ఒక్క లాయర్ అన్నాడు పంపించాడా? లేదా ఒక వైసీపీ నాయకుడు లోకల్లోనే మోషన్ రాజు గారు లేదా ఇంకా ఎమోషనల్ రాజులు చాలా మంది ఉంటారు కదా అక్కడ వైసీపీ నాయకులు, ఎవరైనా ఒక్కరైనా జైలుకి వెళ్ళి పరామర్శించారా? వైసీపీ నుంచి అసలు ఏంటి మేము రెచ్చగొట్టాం, మా వాళ్ళగా జైలుకి పోయారు, సరే మేము చూసుకుంటాం ఒక్క మాట అని ఉంటారా? అయినా వైసీపీని వెనకేసుకొస్తారా? వైసీపీ గొప్పదా? ఇందులో వాస్తవాలు చెప్తున్నాను వినండి. చట్టాలు మారుతున్నప్పుడు, పద్ధతులు మారుతున్నప్పుడు మనం కూడా మారాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులోనే 56 మంది అక్కడ దాడిలో పాల్గొని ఉండరు, అది నాకు తెలుసు. కానీ 56 మంది మీద కేసు అయింది, 56 మంది జైలుకి వెళ్ళారు, నెల 15 రోజులు. ఇక్కడ వైసీపీలో మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇమీడియట్గా బయటకు వస్తారు, అరెస్ట్ కూడా ఉండదు, ఒక్కరోజు కూడా వెళ్ళరు. మనిషిని చంపితే నేరం కాదు, మనిషిని కొడితే పెద్ద నేరం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సంఘటనలు, ఈ పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఎగిరిగిరి పడిపోతే ఏమవుతుంది? నేలకు కొట్టుకుంటారు. నేలకు కొట్టుకోవద్దురా బాబు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన మాటలో 2-3 రోజులు నేను మాట్లాడే మాటలకి వైసీపీలో తెగ తిట్టేస్తున్నారు. గతంలో ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కుల ఘర్షణలు రేపాలన్నప్పుడు ఇలాగే చెప్పాను, అప్పుడు కూడా తెగ తిట్టేశారు. ఎందుకంటే గొడవ జరగకుండా అడ్డుపడ్డాను కదా. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మొత్తం జనాన్ని రెచ్చగొట్టేద్దాం, అందరినీ కేసులు ఇరికించేద్దాం అనుకున్నారు. నేను ఉన్నది చెప్పాను, చాలా మంది బయటకు రాలేదు ఇంకా అక్కడి నుంచి. ఎవరైతే రెచ్చగొట్టాలని చూసారో వాళ్ళందరి మీద కేసులు అయిపోయి. ఇక్కడ కూడా ఆగివీళ్ళలో నేను చెప్పినప్పుడే మా వాళ్ళు వినుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోను, కానీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడైనా జాగ్రత్త పడాలని మళ్ళీ హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు. ఆయన చాలా క్లియర్గా క్లారిటీతో ఉన్నాడు. ఆయనకి దళితులు అంటే ఏమీ లెక్కలేదు, ప్రేమ లేదు. పైగా దళితులు ఎవరైనా కొట్టినా చంపినా వాళ్ళకి పదవులు ఇస్తాడు. ఏమండి, ఆ శిరోమండనం చేసినందుకు జక్కంపూడి రాజాకి రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబుకి కనీసం సస్పెన్షన్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఆయన్ని ప్రతికోటి నియోజకవర్గం, నేనున్న ఈ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఇచ్చాడు అప్పుడు ఎలక్షన్లో. ఇలా మీరు ఎవరినైనా చూడండి. ఇప్పుడు ఆయన ఎవరో తోట త్రిమూర్తులు గారు, ఆయనకి 2-3 పదవులు, ఒక ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మరొకటి ఏదో పదవి ఇచ్చారు ఆయనకి. జగన్ గారు క్లియర్గా నేను దళితులకి శత్రువునరా బాబు, మీరు వద్దురని ఆయన మిమ్మల్ని తన్నేవాళ్ళకి నేను పదవులు ఇస్తానరా అంటే, మరి ఇంకా జగన్ గారు మనకి మిత్రుడు అంటే. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు మనం పూర్తిగా ఓట్లు వేయకపోయినా ఆయనేమో మన తరపున నిలబడి మాట్లాడతాడు, లోకేష్ గారు మన తరపున నిలబడి మాట్లాడతాడు. వీళ్ళని శత్రువులుగా చూడమంటే ఆ భార్యాభర్తలో ఒక దళితుని చంపేస్తే వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్ కోసం గొడవ పడిన దళితులు జైలు పాలైపోతే కనీసం పట్టించుకోలేదు, ఒక్క నాయకుడు కూడా పంపించలేదు పరామర్శించడానికి. ఎవరి కోసం మీరు గొడవలు చేస్తున్నారు? ఎవరి కోసం రప్పని తిరిగి పొట్టేళ్ళు నరుకుంటూ తిరిగి జైలు పాలైపోయి పోలీసులతో తన్నులు తింటున్నారు? ఎవరి కోసం పోలీసులతో రోడ్డు నడిపించుకుంటూ వెళ్తా ఉంటే మొత్తం పరువంతా పోగొట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు? ఎవరి కోసం? మీకోసం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఆడటం మానేస్తారు కొంతమంది. ఇదేంటి మాకు ఇన్ని జరుగుతున్నా జగన్ ఒక మాట కూడా మాట్లాడలేదు, ఆడటం మానేసి మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు ఆ డౌట్ ఎక్కడైతే వచ్చేస్తుందో జగన్ ఎక్కడైతే అడిగేస్తారని రాజేష్ మాట్లాడలేదు. రాజేష్ గారు ఓట్లేదు, నేనేమైనా ఓట్లు వేయించుకున్నానా? నేనేమైనా రాజ్యాంగ పదవి నుంచి లేదా రిజర్వేషన్లో నేనేమైనా అధికారి అయ్యానా? ఏం చేశానని? ప్రతి సమస్యని నేను అడ్రస్ చేయడానికి నా చేతిలో ఏ అధికారం ఉంది? అరే ఓట్లేసి ఎవరు కేసీఆర్ అన్నట కత్తి ఎదుటోటి చేతికి ఇచ్చి నువ్వు వెళ్ళి ఫైట్ చేయమంటే నరికిపాడేస్తాడు కదా. దాన్ని ఇచ్చే కత్తేమో జగన్కి ఇస్తారా? ఇచ్చే ఓటు జగన్కి వేస్తారా? ఆ జగనే మిమ్మల్ని సావు దొబ్బితే రాజేష్ మాజన్ రావాలా? ఏం పద్ధతి అండి ఇది?